నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నిజంగా ఎందుకో సాయి ధరమ్ తేజ్ని నాకు చాలా 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 అప్రిషియేట్ చేయాలనిపించింది. తను తీసుకున్న ఒక స్టెప్. చాలా విషయాల్లో సాయి ధరమ్ తేజ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఎవరైనా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసినప్పుడు కానివ్వండి, ఎవరైనా తమ అకౌంట్స్ ద్వారా తప్పుగా పబ్లిసిటీ చేసినప్పుడు కానివ్వండి. కానీ ఈసారి తను రియాక్ట్ అయింది, తప్పు చేశాము క్షమించండి అని అడుక్కునే స్థితికి తీసుకొచ్చాయి. ఇంకొకసారి ఇలాంటి కామెడీలు, ఇలాంటి జోకులు, ఇలాంటి తప్పులు చేయాలంటే చెమటలు పట్టించే విధంగా చేశాయి. అసలు ఏం చేశాడు సాయి ధరమ్ తేజ్ అనేది తెలుసుకోవడానికంటే ముందు ఆ చెత్త జోక్స్ని క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరు, ఏం జరిగింది అనేది కూడా తెలుసుకోవాలి. గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతూనే ఉంది. బట్ మన వేలో ఈ వీడియోకి సంబంధించి అండ్ ఈ రోజు వీళ్ళు సారీ చెప్తున్నారు, కానీ వీళ్ళు చేసే నిర్వాకాల గురించి మీకు తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అదేంటో వీడియో చూద్దాం. ఈయన పి హనుమంతు, చాలామందికి తెలిసే ఉంటుంది, నాకైతే తెలీదు, నేను పెద్దగా చూడలేదు. సో ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఈయన గురించి తెలుసుకున్నాను. ఇక్కడ ఒక ఆయన పేరు డల్లాస్ రాజు నాగేశ్వరరావు అట, ఇంకొక ఆయన పేరు కూత ర్యాంప్ రాము అట, ఈ మధ్యలో ఆయన పేరు జాన్విక్. వీళ్ళ పేర్లు కూడా మనకు తెలియదు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరము సమయము నేను వృధా చేయను. మీకు కూడా అవసరం లేని వ్యక్తులు. అసలు ఏం జరిగిందో చెప్తాను, నేను ఈ వీడియో చూడండి. సో నేను అక్కడ నుంచి లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. ఇందులో మీకు ఏమైనా తప్పుగా అనిపించిందా? ఎదవలకు పచ్చ కామెరలో వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది, చూసినావా? ఎదవలకు ఎదవ ఆలోచనలు ఉన్నంత వరకు బెల్ట్ తీసినప్పుడు లైట్ కొట్టిండట. పాపం బెల్ట్ తీసిన తండ్రి ఆ బెల్ట్ మీద తన కూతుర్ని కూర్చోబెట్టి ఉయ్యాలు ఊపేసరికి నచ్చలేదట, అన్లైక్ చేసేసిండట. దిమాకున్నోడు, తెలివున్నోడు అలాంటి వ్యాఖ్యలు చేస్తాడా? తండ్రి కూతుర్ల మధ్య అది ఏమంటారు, ఎఫెక్షన్ అనేది మాటలకు వర్ణించలేంది. ఒక కూతురుగా పుడితే మాత్రమే అది అర్థమవుతుంది. ఈ చెత్తన కొడుకులకు అర్థం కాదు. సారీ ఇలా మాట్లాడుతున్నందుకు. ఎందుకు అనంటే బాధ అనిపించినా, సంతోషం అనిపించినా, లైఫ్లో ఏది అచీవ్ చేసామనిపించినా, లైఫ్లో ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకోవాలనిపించినా, ఏహే మన కోసం ఏమి చేసినా చేయకపోయినా మీ లైఫ్లో హీరో ఎవరు అంటే నాన్న అని చెప్తారు. అమ్మాయిలకు ఉండే ఎఫెక్షన్ అలాంటిది. అండ్ భార్యనైనా తాగి కొడతాడేమో, కానీ కూతురు విషయానికి వచ్చేసరికి తండ్రిగా బాధ్యతగా ఉన్న ఎవరైనా సరే కూతురిని పల్లెత్తు మాట కూడా అన్నారు, పల్లెత్తు కష్టం కూడా రాకూడదు అని చూస్తారు. అలాంటి ఆ రిలేషన్ గురించి అసలు ఫస్ట్ ఈయన మాట్లాడిన దానికైతే నాకు చిర్రెత్తింది. ఫస్ట్ లైక్ కొట్టిండట, తర్వాత తీసేసిండట. He went from Pedo Nana to Pedanana. అరే ఇది చాలా పొటెన్షియల్ ఉన్న టెంప్లెట్ ఇది. హీ వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్ అనేది ఏమన్నా పెట్టండి లైవ్ షాట్ లో. ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ స్ట్రీమ్ టు జైల్ ఆఫ్టర్ దిస్ కాన్వర్సేషన్ విత్ ప్రణీత్ అండ్ డిఎన్ఆర్ బ్రో. ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. This live is so dark that the only collab Praneeth can get is Prashant Neel. రైట్, చూసారు కదా. దీనికి సంబంధించి ట్విట్టర్ వేదికగా సాయి ధరమ్ తేజ్ రియాక్ట్ అయ్యాడు. పిల్లలకు సంబంధించి ఇలాంటి అబ్యూస్ చేయడము అనేది తప్పు. ముఖ్యంగా ఫాదర్ డాటర్కి సంబంధించి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటూ డీజీపీతో పాటు ముఖ్యమంత్రిని, అలాగే ఉప ముఖ్యమంత్రిని వీళ్ళందరినీ కోరారు. వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు వెంటనే ఇలాంటి కంటెంట్కి సంబంధించి అని. ఈయన ఒక సారీ వీడియో రిలీజ్ చేసిండు. సారీ వీడియో గురించి మాట్లాడిన తర్వాత వీళ్ళ గురించి ఇంకో వీడియో గురించి మాట్లాడతాను నేను. గత 2 రోజులుగా మీ కంట్రోల్ లేకుండా నా ఫేస్ మీ టైమ్ లైన్స్ లో, మీ ఫీడ్స్ లో చూస్తూ ఉండొచ్చు. దానికి కారణం నేను చేసిన ఒక తప్పు, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనే ఒక చాలా సెన్సిటివ్ టాపిక్ మీద జోక్స్ వేయడం. ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్, చైల్డ్ అబ్యూసింగ్ అని వీడియో ఫీలింగ్ కానీ నార్మలైజ్ చేయడం అనేది ఎప్పుడూ నా ఉద్దేశం కాదు. అందులో మేము ఏదైతే రీల్కి రియాక్ట్ అవుతూ మా స్టేట్మెంట్స్ వేసామో అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ అనుకుంటున్నాను. బట్ ఇట్ వాస్ ఒరిజినల్లీ మెంట్ టు బి డార్క్ కామెడీ బేస్డ్ రీల్. ఆ సెటప్ ని బేస్ చేసుకొని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ రాంగ్లీ ప్రొజెక్టింగ్ ఇట్. పీపుల్ రాంగ్గా ప్రొజెక్ట్ చేయలేదు, మీ నోర్లు రాంగ్గా ప్రొజెక్ట్ చేసినాయి. అర్థమవుతుందా? ఇప్పటికి కూడా ఆయన మేము చేసింది తప్పు అని చెప్పట్లేడు. వాళ్ళ అమ్మా నాన్నని, ఆయన్ని బండబూతులు తిట్టేసి వాళ్ళ గురించి నెగిటివ్గా పెడుతూ వాళ్ళ కెరియర్లు, వాళ్ళ లైఫ్లే స్పాయిల్ అయ్యే స్థితికి వచ్చింది. కాబట్టి మేము అనుకున్న ఆలోచన వేరు, జనాలు ఆలోచించిన తీరు వేరు. ఆ ఆలోచించిన తీరుకు సారీ చెప్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇంకా చూడండి. మేము ఒక రియల్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఇట్లా సెక్షువలైజ్ చేసామని
డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అండ్ ఇట్ వాజ్ గ్రోస్. నా పేరు ప్రణీత్. చేయడం అనేది ఎప్పుడూ నా ఉద్దేశం కాదు. అందులో మేము ఏదైతే రీల్కి రియాక్ట్ అవుతూ మా స్టేట్మెంట్స్ వేసామో అదొక రియల్ క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ అనుకుంటున్నాను. బట్ ఇట్ వాస్ ఒరిజినల్లీ మెంట్ టు బి అ డార్క్ కామెడీ బేస్డ్ రీల్. ఆ సెటప్ ని బేస్ చేసుకొని మేము వేసిన జోక్స్ ని పీపుల్ ఆర్ రాంగ్లీ ప్రొజెక్టింగ్ ఇట్ యాజ్ మేము ఒక రియల్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఇట్లా సెక్షువలైజ్ చేసామని. డెఫినేషన్ ఆఫ్ కామెడీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అండ్ డెఫినేషన్ ఈజ్ కామెడీ. నిజంగా కామెడీకి అర్థం మారాలి, కామెడీ చేసే విధానం మారాలి. కానీ ఆ కామెడీ ఎదుటి వాళ్ళు చూస్తే అసహించుకునే విధంగా కాదు. కామెడీ అంటే ఏంటి? మనం నవ్వుతూ నలుగురిని నవ్వించగలగాలి. మనం మాట్లాడే మాటలతోటి తలదించుకొని పిల్లల ముందు చూడకుండా, కుటుంబం మధ్యలో చూడకుండా ఏంట్రా బాబు ఈ డబల్ మీనింగ్ డైలాగులతో కామెడీ అనే విధంగా ఉండకూడదు. కామెడీ మారిపోతుందని రిలేషన్స్ని, భగవంతులని ఇష్టం వచ్చినట్టు కామెడీ చేసుకుంటూ మీ మీద పెద్ద గొప్ప స్టార్లము, యూట్యూబర్లము అనుకుంటారా? కామెడీ అట మారిపోతుందట ఎప్పటికప్పుడు. అందుకని పాపం ఈయన కామెడీ మార్చడం కోసం తండ్రి కూతుర్ల మధ్య ఉన్న రిలేషన్ని వాళ్ళు పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే ఆనందంగా కామెడీతో నవ్వి మళ్ళీ మీరే తప్పు అర్థం చేసుకున్నారు. కామెడీకి డెఫినేషన్స్ మారుతున్నాయి, డెఫినేషన్స్ మారుతున్న క్రమంలో మేము కామెడీ చేసే విధానాన్ని మారుస్తున్నామని చెప్తాడు. It was a gross misjudgment on my part to consider this could be funny. ఇప్పటిదాకా తప్పులు చేస్తూ కింద పడుతూ నేర్చుకున్నాను. బట్ ఈసారి చేసిన తప్పుకి నాతో పాటు చాలా తప్పు చేస్తూ కింద పడుతూ నేర్చుకున్నాడు. తప్పు చేస్తూ ఉన్నా ఒకసారి చేస్తే తప్పు, రెండోసారి చేస్తే ఓకే, మూడోసారి కానీ అదే చేసుకుంటూ పోతే అది మనకు అలవాటుగా మారిపోతే కింద పట్టుకెళ్ళాను. ఫస్ట్లీ మై పేరెంట్స్. గత 2 రోజులుగా చాలా మంది వాళ్ళ మీద రకరకాల పోస్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ ఉన్నారు. బట్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, నేను వాళ్ళకి ఒక మంచి కొడుకు కాలేకపోయాను కానీ వాళ్ళకి ఎక్కువ మంచి పేరెంట్స్ కాకుండా లేరు. సో మిమ్మల్ని అడుగుకుంటున్నాను, please keep them out of this. Don't drag them into this. I take full responsibility for my joke and its consequences. And in matter law, I'm willing to cooperate with the law to do its duty. I'm unconditionally very sorry for cracking a joke like this, and I'm very sorry for everybody who's triggered and offended by the joke. Thank you. రైట్. ఇక్కడ ఒక విషయం, ఈయనకు నెగిటివ్ కామెంట్లు పెడుతున్న వాళ్ళకు కూడా చెప్తున్నాం. పోరగాళ్ళను మనం గంటాం, వాళ్ళ తలరాతలు వాళ్ళ బిహేవియర్లను కాదు కదా. ఎంత చక్కగా పెంచినా దొడిదారిన పోయేటోడిని ఏం చేయగలుగుతాం? ఏం చేయలేము. కాబట్టి తప్పు చేస్తే ఆ వ్యక్తిని నిందించండి, కానీ పేరెంట్స్ వద్దబ్బా. మనకు పేరెంట్స్ ఉంటారు కదా, వాడు ఆ పేరెంట్స్కి విలువ ఇవ్వలేదనే కదా, తండ్రి కూతుర్ల రిలేషన్కి విలువ ఇవ్వలేదనే కదా తిడుతుంది. మరి మనం మళ్ళీ వాడి పేరెంట్స్ని తిడితే వాడికి మనకు తేడా ఏముంటుంది చెప్పండి? దయచేసి తప్పు ఎవరైనా చేసినప్పుడు వాళ్ళ కుటుంబాన్నో, వాళ్ళ అమ్మా నాన్నలను, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత కొన్ని విషయాలను బయటికి తీసుకొచ్చి మనము చేస్తే వాడికి మనకు తేడా ఉండదు. తప్పు చేసినవరా బై, తప్పు, నువ్వు తప్పు చేసినందుకు క్షమాపణ చెప్పాలి, ఇలాంటి తప్పు ఇంకోసారి చేయాలంటే నీకు చెమటలు పట్టాలి అనేలాగా చేద్దాం. కానీ దయచేసి అమ్మా నాన్న, ఎవరికైనా అమ్మా నాన్నే, వీళ్ళని కన్న పాపానికి వాళ్ళ గురించి మాత్రం తప్పుగా మాట్లాడకండి. ఏ తల్లిదండ్రుల గురించి కూడా తప్పుగా మాట్లాడొద్దు. ఏ తల్లిదండ్రులు కూడా తమ కొడుకు కానీ కూతురు కానీ మంచి పేరు తెచ్చుకోవాలి, నలుగురిలో గౌరవంగా బ్రతకాలి, నలుగురు తమ పిల్లల్ని చూసి పొగుడుతూ ఉండాలనుకుంటారు. కానీ చెత్త పనులు చేసి వాడు అవమాన పాలు అవ్వడమే కాదు, వీళ్ళని కూడా అవమాన పాలు చేయాలి అని కోరుకోరు. కాబట్టి వీళ్ళు చేసిన తప్పుకు తల్లిదండ్రులను మనం బాధ్యులను చేస్తూ తల్లిదండ్రులను నిందించకండి ప్లీజ్. ఈ విషయంలో మాత్రం నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అయితే ఈయన సారీ చెప్పిండు కదా, నేను అనుకున్నా సరే చైల్డ్ అబ్యూస్ గురించి వీడియో చేసిండు, క్షమాపణ చెప్పిండు, కొంచెమైనా ఇప్పుడు చెమటలు పట్టినాయి సాయిధారం తేజ్ పుణ్యమా అని. కానీ వీళ్ళు ఇవే కాదు, వీళ్ళు చేసే అన్నీ చెత్తయే. శ్రీకృష్ణుడి గురించి కూడా ఒక జోక్ చేసిండు, చూపిస్తా చూడండి మీకు. ఇది TFI ఫ్యాన్స్ డిస్కషింగ్ హూ టు పోర్ట్రేట్ లార్డ్ కృష్ణ ఇన్ కల్కి పార్ట్ 2. కృష్ణను కల్కి పార్ట్ 2లో ఎలా ప్రొజెక్ట్ చేస్తారు ఏంటి అనే దాని గురించి ఈ వీడియో చాలా బాగుంటుంది. కానీ దీని గురించి వీళ్ళు మాట్లాడుతూ కృష్ణుడి గురించి అమ్మ దొంగ, మనసులు దోస్తాడు కాబట్టి దొంగ, అసలు కృష్ణ భగవానుడి గురించి ఏం తెలుసు వీళ్ళకి? మహాభారతాన్ని చదివిండా? చదువుంటే ఇలాంటి పిచ్చ కామెడీలు చేయరు. ఎవరు చెప్పిండ్రు అసలు కామెడీ అంటే ఏంటి అర్థం? కామెడీ నవ్విస్తాం, నవ్వుకుంటాం అనే ఒక పదాలను పెట్టి చెత్త కంటెంట్ అంతా రిలీజ్ చేస్తూ దాని ద్వారా వీళ్ళు పేరు తెచ్చుకొని వీళ్ళు స్టార్ల లాగా ఫీల్ అవుతున్నారు. చూడండి, ఇంతకంటే దరిద్రం ఇంకొకటి లేదు.
అంటే మా మనిషిలో మనసు దొంగతనం చేస్తారు కదా ఆ ప్రొఫెషన్ అట్లా అన్నాను. అర్థమైంది కదా ఏమి నవ్విండు అన్న. మరి తండ్రి కూతుర్ల రిలేషన్ గురించి అని మాట్లాడావు, మరి శ్రీకృష్ణుడి గురించి మీకు చాతనైతే దేశంలో చాలా పరిస్థితులు ఉన్నాయి, ప్రపంచంలో జరుగుతున్న చాలా సంఘటనలు ఉన్నాయి, కూర్చొని దాని గురించి డిస్కస్ చేయండి, నలుగురిలో చైతన్యం కలిగించండి. ఈరోజు ఆడపిల్లల మీద లవ్ జిహాద్ నుంచి మొదలు పెడితే పసిపిల్లల వరకు అన్యాయాలు జరుగుతున్నాయి, వాటి గురించి మాట్లాడండి. చేతనైతే విద్యా వ్యవస్థలో చాలా మార్పులు కోరుకుంటున్నాం, వాటి గురించి మాట్లాడండి. నలుగురికి సహాయం చేయండి. మీరు నవ్వించే విషయం ఆలోచింపజేసే విధంగా ఉండాలి, కానీ మీరు నవ్వించే విషయం నలుగురు తలదించుకునే విధంగా కాదు. జస్ట్ స్టాప్ చేయండి. ధర్మం మీద ఆడవాళ్ళ మీద జోకులు వేసుకొని నవ్వుకుంటూ నవ్విస్తున్నామనే ఒక భ్రమలో బ్రతుకుతూ చివరికి నలుగురిలో తలెత్తుకోలేకుండా నన్ను క్షమించండి, వదిలేయండి, మా అమ్మా నాన్నను వదిలేయండి, నేను ఒక మంచి కొడుకును కాదని చెప్పుకునే దీన స్థితికి దిగజారిపోకండి. ఇంతకంటే ఏమన్నా ఉంటుందా ఒక మనిషికి? నేను ఒక మంచి కొడుకును కాదు అని చెప్పుకున్నాడు ఇంత కామెడీ చేసే ఒక ఆయన, అదే కామెడీ లాగా ఫీల్ అవుతూ పైశాచికత్వ ఆనందాన్ని పొందేవాళ్ళు. నేను ఒక మంచి కొడుకును కాదు అని చెప్పుకున్నాడంటే ఇక అంతకు మించి దిగజారుడుతనం ఏదైనా ఉంటుందా? మీరు ఎవరైనా చెప్పుకోగలుగుతారా నేను ఒక మంచి కొడుకును కాదని? నేను మా అమ్మ నాన్నకు మంచి కూతుర్ని నేను చెప్పుకోగలుగుతా గర్వంగా, చాలామంది చెప్పుకోగలుగుతారు, కానీ ఆయన చెప్పుకోలేకపోతాడు. ఎంత సంపాదిస్తేంది, ఎంత పేరు వస్తేంది, ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే ఏంటి? ఒక కొడుకుగానే తను సక్సెస్ కానప్పుడు ఇంకేదొస్తాయేంటి? ఇలా ఎక్కడ సక్సెస్ దొరక్క ఏదో ఒక రూపంలో సక్సెస్ కావాలి, ఏ దారి పోతే ఏంటి, మనం సంపాదించుకొని బతకాలి అనుకునే వాళ్ళు చివరికి నలుగురిలో క్షమాపణలు చెప్తూ తలంచుకునే పరిస్థితి వస్తుంది. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఎవరైనా సరే ఆడపిల్ల గురించి, దేశం గురించి, ధర్మం గురించి అవహేళనగా కామెడీ చేసే ప్రయత్నం చేస్తే పాతకాలం కాదు, సహిస్తూ చూస్తూ ఊరుకోవడానికి. వ్యతిరేకించడం మొదలు పెడితే మీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుంది. అండ్ అన్నిటికంటే సున్నితమైన విషయం తండ్రి కూతుర్లకు సంబంధించి. ఆ విషయంలో ఎవరైనా సరే తప్పుగా మాట్లాడాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఏ ఆడపిల్ల, ఏ తండ్రి, ఏ కూతురు, ఆఖరికి మిమ్మల్ని కన్నా మీ తల్లి కూడా మిమ్మల్ని క్షమించదు, గుర్తుపెట్టుకోండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సాయి ధరమ్ తేజ్. ఎందుకంటే నేను సాయి ధరమ్ తేజ్ ఈ ట్వీట్ తర్వాత ఏం చేశాడని కొన్ని చూశాను. చాలా విషయాల్లో రేవంత్ రెడ్డికి సంబంధించి ఫేక్ ఐడి, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వాటికి సంబంధించి కానీ వెంటనే తను రియాక్ట్ అయిన విధానం, సోషల్ అవేర్నెస్ అంటే ఇలానే ఉండాలి. తప్పు చేసినప్పుడు సోషల్ మీడియాని వేదికగా ఉపయోగించుకొని ప్రశ్నించగలగాలి. అప్పుడే మనం ఆ అకౌంట్ క్రియేట్ చేసుకున్నానికి ఒక అర్థం ఉంటుంది. కానీ ప్రతి జోక్ని లేకపోతే ప్రతి ఒక్క చెత్త కామెంట్ని పెట్టడానికి సోషల్ మీడియాని వాడి మనతో పాటు సమాజాన్ని కూడా చెడగొట్టడానికి కాదు. ఇది ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంది. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, మళ్ళీ చెప్తున్నాం, చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేశామా లేదా అనేది చెక్ చేయండి. మీ అందరి సబ్స్క్రిప్షన్ అలాగే మీ అందరి లైక్ ఈ ఛానల్కి చాలా అవసరం. మీరు ఎంత లైక్ చేస్తే ఛానల్ అంత షేర్ అవుతుంది, మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే ఈ ఛానల్కి అంత బలం వస్తుంది. అలాగే మీ అందరి సపోర్ట్ కూడా ఈ ఛానల్కి చాలా అవసరం. మీ అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఒక చిన్న ఆఫీస్ స్పేస్ తీసుకోవాలి అనుకుంటున్నాము, రెంట్ బేస్ మీద. కొంత ఎక్విప్మెంట్ కూడా తీసుకోవాలి, కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఆర్థికంగా ఒక్కదాన్ని ఇవన్నీ తీసుకొని ఛానల్ని ముందుకు తీసుకెళ్ళలేను. బట్ ఇలా జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్ళేటప్పుడు విమర్శించడానికి కాల్స్ చేసేవాళ్ళు ఉంటారు, కానీ సహకరించడానికి కాల్స్ చేసేవాళ్ళు చాలా తక్కువ. అయినా కూడా నడిపిస్తున్నాను అంటే మీ అందరూ కూడా అభిమానించి సపోర్ట్ చేయడమే. అలానే మీరంతా సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ చేరుకున్న తర్వాత నేనే ఒకరికి సపోర్ట్గా ఉంటాను. ఆ బ్రేక్ ఈవెన్ వరకు మాత్రం మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా సపోర్ట్ చేయొచ్చు, మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవచ్చు. 8328500576 నెంబర్కి కాల్ చేయండి. గుర్తుపెట్టుకోండి, వ్యాపార ప్రకటనల కోసం మాత్రమే. వ్యాపార ప్రకటనల కోసం అని కాల్ చేసి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయొద్దు. ప్లీజ్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.